కుల సంఘాలని అక్కడ అడ్డు పెట్టుకోకూడదు. ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమానికి వెళ్లి ప్రసంగిస్తున్న సమయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన సమక్షంలోనే వైసీపీ నాయకునిపై దాడి జరిగింది. కాకినాడలోని మెక్లరిన్ స్కూల్ గ్రౌండ్లో శెట్టి బలిజ వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్లారు మంత్రి సుభాష్. ఈ సమయంలోనే శెట్టి బలిజ సంఘానికి చెందిన ఓ నాయకునిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీకి చెందిన రామచంద్రపురం మండల వైసీపీ అధ్యక్షుడు కట్టా సూర్యనారాయణ ఘాటుగా స్పందించారు. దీంతో ఒక్కసారిగా మంత్రి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మంత్రి అనుచరులు ఆ వైసీపీ నేతపై దాడి చేశారు. ఇంతలో పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. అప్పటికే మంత్రి అనుచరులు ఆ వైసీపీ నాయకుడిని గాయపరిచారు. అలాంటి సంస్కారం లేని వ్యక్తి కోసం దెబ్బలాడగలరండి. ఇంత సిటీ బజీలు పోటీ చేస్తున్నప్పుడు ఏదైతే కుల సంఘాలు ఉన్నాయో ఆ కుల సంఘాలు నాయకులు ఖచ్చితంగా ఆ యొక్క ఎలక్షన్లకు దూరంగా ఉండి ఎవరికి నచ్చిన ఓటాలు వేసుకునే విధంగా ఉండాలి తప్ప ఆ కుల సంఘ నాయకులు ఓ పార్టీ వైపు దూరి సిద్ధం అంటే అంతకన్నా చేతకంతనం ఇంకోటి ఉండదని నేను చెప్తా ఉన్నా. కుల సంఘాలని అక్కడ అడ్డు పెట్టుకోకూడదు. ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు నేను అక్కడ ఎవరి పేరు ప్రస్తావించలేదు. గుమ్మడికాయలు దొంగంటే వచ్చాడు అక్కడ. సంస్కారహీనులు దూరంగా ఉంచండి. సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు. రండి. అలాగే